ప్రాబల్యం ఎక్కువగా ఎక్కడ కనపడుతుంది మీరు అనుకుంటున్నారు మీ లెక్క ప్రకారం? మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు యోయో టీవీ వీక్షకులకు అందరూ కూడా శుభ సాయంత్రం. ఇప్పుడు ప్రధానంగా ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల మీద వచ్చిన ఎగ్జిట్ పోల్లో జరుగుతున్నటువంటి దాంట్లో ఎన్డీ కూటమి అంటే యూడిఎఫ్ కేరళ కావచ్చు, అదేవిధంగా డిఎంకే తమిళనాడు కావచ్చు, స్టాలిన్ కావచ్చు, వెస్ట్ బెంగాల్లో అక్కడ మేము అలయన్స్లో లేకపోయినా ఇట్ కమ్స్ అండర్ ఎన్డీ కూటమి. కాబట్టి మూడు రాష్ట్రాలు కైవసం చేసుకోబోతుంది. బీజేపీకి గట్టి ఫైట్ ఉంది అక్కడ. ఎక్కడ? వెస్ట్ బెంగాల్లో ఎన్డీ కూటమి 3 రాష్ట్రాలు కైవసం చేసుకోబోతుంది. వీళ్ళు ఏది చెప్పుకున్నా, ఏ సర్వేలు ఏది చెప్పినా ఎగ్జాక్ట్ పోల్ ఇప్పుడు మన ఎగ్జిట్ పోల్ గురించి మాట్లాడుతున్నాం. ఎగ్జాక్ట్ పోల్లో ఖచ్చితంగా 3 రాష్ట్రాలు మేము కైవసం చేసుకోపోతున్నాం. వెస్ట్ బెంగాల్ టీఎంసీ కమ్స్ అండర్ ఎన్డీ కూటమి. అక్కడ మేము అక్కడ కాంటెస్ట్ లో ఉన్నా, అంటే అక్కడ వామపక్షాలతో కలిసి కాంటెస్ట్ లో ఉన్నాం. కేరళలో వామపక్షాలకు వ్యతిరేకంగా చేస్తున్నాం. మళ్ళీ వేరే వాళ్ళు విమర్శించే ఆస్కారం లేకుండా ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి దాంట్లో ఏదున్నా ఈ 3 రాష్ట్రాలు మేమే కైవసం చేసుకోపోతున్నాం. ఎగ్జాక్ట్ పోల్స్ లో కూడా ఇంచుమించుగా 2 రాష్ట్రాలు క్లారిటీ ఇచ్చిండ్రు. ఒక రాష్ట్రం గురించి సంశయం ఉన్నది, వెస్ట్ బెంగాల్ రాష్ట్రం నుంచే మొదలు పెడదాం. వెస్ట్ బెంగాల్ రాష్ట్రాన్ని కైవసం చేసుకోవడానికి గత 10 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ అనేకమైనటువంటి పాటలు పడుతుంది, అనేకమైన ఎక్స్పెరిమెంట్లు, జాతీయ అంతర్జాతీయ అన్ని సమస్యలను అక్కడ ఆపాదించి వెస్ట్ బెంగాల్ రాష్ట్రాన్ని కైవసం చేసుకోవడం కోసం తన సర్వశక్తులు పోరాడుతుంది భారతీయ జనతా పార్టీ. కేంద్రంలో అధికారంలో ఉంది, 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంది. దానికి సర్ అనేది పెట్టి 90 లక్షల ఓట్లు తీసేసింది. దాంట్లో తీసేయడం న్యాయం ఉందంటారా, న్యాయం లేదంటారా? కొంత దాంట్లో జెన్యూనిటీ గురించి ఆలోచిస్తే మళ్ళీ చర్చ మనకు డైవర్ట్. మామూలుగా అంటే కాబట్టి ఇప్పుడు మీరేమో ఓట్ చోరీ జరిగింది అంటున్నారు, వాళ్ళేమో అక్కడ ఏదైతే అక్రమ ఓటర్లు జొరబడ్డారు కాబట్టి మనం సరప్రక్రియ ద్వారా అన్ని తొలగించామంటున్నారు. ఓట్ చోరీ జరిగింది అన్న దాని మీద వివరణలు ఇవ్వడం జరిగింది. దాని మీద ఆధారాలతో సహా రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పుడు మనం దాని గురించి చర్చిస్తే మన టాపిక్ డైవర్ట్ 100%. 30 లక్షల ఓట్లకు మళ్ళా సుప్రీంకోర్టే మళ్ళా వాళ్ళ రీకన్సిడర్ చేసింది అంటే దాంట్లో వీళ్ళు చేసినటువంటి సర్లో లోపం ఉంది. ఇప్పుడు ఒక ఓటర్కు ఒకే వ్యక్తికి ఒక గ్రామంలో ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఒకటి తీసేస్తే పద్ధతి, ఒక ఓటర్ ఈ దేశం నేషనాలిటీ లేకుండా ఉన్నటువంటి వాడిని తీసేస్తే అది కూడా పద్ధతి. కానీ ఈ వర్గం ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తాయి, ఈ వర్గం ఓట్లన్నీ కూడా టీఎంసీ పార్టీకి వస్తాయి. కాబట్టి అక్కడ ఓట్లన్నీ కూడా మూకుమ్మడిగా తీసేసినటువంటి అనేక సంఘటనలు పత్రికల దృష్టికి, మీడియా దృష్టికి, ఎలక్షన్ కమిషన్ దృష్టికి, సుప్రీంకోర్టు దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వెస్ట్ బెంగాల్లో అది ఎలక్షన్ మన ఓటర్ దీనికి సంబంధించినటువంటి మ్యానిపులేషన్ ఇది జరిగింది. వాళ్ళు అంతర్జాతీయ సమస్యలన్నింటినీ కూడా అక్కడ ఆపాదించారు. బార్డర్ స్టేట్, పక్కన బంగ్లాదేశ్ ఉంది, దీనికి సంబంధించినటువంటి దాన్ని కూడా వాళ్ళు అక్కడ ఆపాదించి రోహింగ్యాలని ఇవని అన్ని పెట్టినరు. తర్వాత 3 టర్ముల నుంచి 3 టర్మ్స్ మమతా బెనర్జీ గారు అక్కడ అధికారంలో ఉంది కాబట్టి 4వసారి యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది, కొంత వ్యతిరేకత అనేది సహజంగా ఎక్కడైనా ఉంటుంది. ఇవన్నిటి కూడా ఎన్కరేజ్ ప్రతి ఇన్సిడెంట్ను అక్కడ జరిగినటువంటి మహిళ మీద జరిగినటువంటి దాన్ని జాతీయ సమస్యగా చేసి చూపించారు. మరి అదే మిజోరంలో ఉన్నటువంటి మైనార్టీ వాళ్ళ మీద జరిగిన, మహిళల మీద జరిగిన అరాచకాన్ని ఎక్కడ మీడియా చూపించలేదు. బెంగాల్లో జరిగిన 1-2 సంఘటనలు మాత్రం దేశవ్యాప్తంగా జాతీయ సమస్యగా చూపించారు, అంటే చేసినారు. ఇవన్నీ గాక పార్లమెంటు వేదిక కూడా వెస్ట్ బెంగాల్ ఎన్నికలు గెలవడానికి వాడుకున్నారు. మహిళా బిల్లును డీలిమిటేషన్ కు లింక్ చేసి విన్నారండి. సర్వశక్తులు వడ్డీ ఈ ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం ఎన్డీఏ కూటమి దాన్ని నేతృత్వం వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అన్ని రకాలైనటువంటి చేసినా ఇన్ని ప్రయత్నాలు చేసినా 3 రాష్ట్రాల్లో మా ఎన్డీఏ కూటమి గెలవబోతోంది. ఎన్డీఏ కూటమి 3 రాష్ట్రాలు రావు, వాళ్ళకు వచ్చేటివి 2, అస్సాం అండ్ పుదుచ్చేరి కూడా టైట్ ఫైట్ లో ఉన్నది. వాళ్ళ చేతిలో 3 నామినేటెడ్ ఎమ్మెల్యేస్ ఉన్నాయి కాబట్టి గవర్నర్ వాళ్ళు నామినేట్ చేసుకోవచ్చు కాబట్టి అక్కడ ఆస్కారం ఉంది. అంటే ఇది పూర్తిగా కూడా ఎన్డీఏకు
వైఫల్యమే ఉంటుంది. రేపు 4th రోజు రిజల్ట్ చూస్తే అర్థమవుతుంది. ఓకే. కాకపోతే ఏదైనా కారణాలు, ఇప్పుడు ఓటర్ యొక్క ఎగ్జాక్ట్, ఇప్పుడు వీరు సర్వే డైరెక్ట్ ఫీల్డ్ లో చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ మీరు ఎంత శాంపుల్ తీసుకున్నా, ఏది తీసుకున్నా, ఓటర్ నాడి అండ్ పోల్ మేనేజ్మెంట్ ఇప్పుడు ఇంకోటి వచ్చింది ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ లో సంచలనం అంట. హీరో విజయ్దే అధికారం. ఇక్కడ తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది, ఆయనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా యాక్సిస్ మై ఇండియా అనే సంస్థ చేస్తున్నటువంటి సర్వే ఇది. అదేవిధంగా డిఎంకేకి 92 నుంచి 110, ఏఐఏడిఎంకేకి 22 నుంచి 32 స్థానాలు సాధిస్తాయని వెల్లడించింది. అయితే మిగతా మెజార్టీ సర్వే సంస్థలు మాత్రం తమిళనాడులో మళ్ళీ తిరిగి డిఎంకే అధికారంలోకి వస్తుందని కొన్ని సర్వేలు చెప్పడం జరుగుతుంది. ఇక వెస్ట్ బెంగాల్ ఆ విధంగా జరిగింది. మనం తమిళనాడుకు వస్తే తమిళనాడులో 100% డిఎంకే పార్టీకే అవకాశం ఉన్నది. డిఎంకే ఐఎంఐ ఏదైతే కాంగ్రెస్ కూటమి అక్కడ ఒక కొత్త పేరు పెట్టి మిగిలిన కొన్ని పార్టీలు అన్నిటి కూడా యునైటెడ్ చేసి చేయడం జరిగింది. 100% అవకాశం ఉన్నది. విజయ్ ఏం పెద్దగా విజయ్ ప్రభావము కొంత, ఇప్పుడు విజయ్ తీసేటువంటి ఓట్లు ఎవరికి ఎఫెక్ట్ పడుతుంది అనేది ఒక సంశయమే ఉన్నది. దాంట్లో కాన్ఫ్లిక్ట్ ఈస్ దేర్. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి తమిళనాడు రాజకీయాల్లో ఆకర్షణీయంగా, అంటే ఒక జనాకర్షణ కలిగినటువంటి వ్యక్తిగా విజయ్ అక్కడ నిలబడ్డ మాట. 5 రాష్ట్రాల వ్యక్తులందరూ కూడా ఈరోజు విజయ్ వైపు చూస్తున్నారు. ఏం జరుగుతుంది తమిళనాడు రాష్ట్రాల్లో డెఫినెట్లీ కూడా మేబీ ఇప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్ మనం ఒప్పుకోవాలి. అయితే అతనికి జనాదరణ బాగుంది. యువకుల లోపల, యూత్ లోపల ఒక ఫాలోయింగ్ ఉంది. ఫస్ట్ టైం ఓటర్స్ అంతా కూడా వేస్తారన్నది. ఇవన్నీ ఓటు డిఎంకేకి మైనస్ అవుతుంది అని ఎన్డీఏ కూటమికి సంబంధించిన పార్టీలు అనుకుంటున్నాయి. కానీ టీవీకే కూడా వాళ్ళకు ఇదే వాళ్ళకు ఉన్నటువంటి బేస్. కానీ ఇది ఓటర్గా మారడంలో, ఓటుగా కన్వర్ట్ అవ్వడంలో కొంత విఫలమైంది. 3 రోజుల క్రితం వరకు నేను తమిళనాడులో 2-3 రోజులు ఉండొచ్చిన. బట్ నాకు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ మేము తీసుకుంటే మాత్రం ఓటుగా ఎలక్షన్ రోజు, పోలింగ్ రోజు కూడా నేను అక్కడే ఉన్నా. ఇన్సిడెంటల్లీ మేము పిలిగ్రిమ్కి వెళ్ళినాం, దాంట్లో భాగంగా అక్కడ ఉన్నాం. ఓటుగా కన్వర్ట్ అయ్యేటువంటి దాంట్లో మాత్రం కొంత అక్కడ ల్యాప్స్ ఉన్నది. అంత ఈజీగా ఓటుగా కన్వర్ట్ లేదు. కానీ ఆయన ప్రభావం, ఈ ఎన్నికల్లో ఆయన ప్రభావం ఎవరి ఓట్లు చీల్స్తాడనే దాని మీద ఫలితం ఉంటుంది. ఎన్నో కొన్ని సీట్లు ఏఐడిఎంకేకి పెరగడానికి కూడా ఆస్కారం విజయ్ వల్లనే పెరిగే ఆస్కారం ఉంది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్లో చూపిస్తున్న దాంట్లో 60-70 వచ్చే ఆస్కారం లేదు లెక్క ప్రకారం. 30-40 దాటకూడదు. కానీ ఆ 20-30 సీట్లు పెరగడంలో విజయ్ యొక్క పాత్ర ఉన్నది అనేది మా అబ్జర్వేషన్. సరే, ఏదున్నా తమిళనాడు ఖచ్చితంగా డిఎంకే కాంగ్రెస్ కూటమి కైవసం చేసుకోబోతోంది. యూడిఎఫ్కి ఇప్పుడు కేరళకు వస్తే, కేరళలో ఖచ్చితంగా 2 టర్మ్స్ నుంచి విజయన్ గారి దాంట్లో ఉన్నటువంటి వైఫల్యాలు, యాంటీ ఇన్కంబెన్సీ, అంటే కేరళలో ఎప్పుడు కూడా హిస్టరీ ఎప్పుడు కూడా సెకండ్ టైం ఎవరికి అవకాశం ఇవ్వలేదు. విజయన్ గారికి ఇచ్చిండ్రు, బట్ ఆయన వైఫల్యం చెందారు. ఖచ్చితంగా ఈసారి అక్కడ యూడిఎఫ్ కూటమి, కాంగ్రెస్ యొక్క దాంతో అలయన్స్ తోటి ఉన్న యూడిఎఫ్ కూటమి అధికారం వచ్చేటువంటి క్లీన్ అవకాశం ఉంది. ఎగ్జిట్ పోల్స్లో ఉన్నదానికంటే కూడా ఇంకా 5-10 సీట్లు ఎక్కువ దానితో అక్కడ అధికారం కైవసం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వెల్ ఎడ్యుకేటెడ్ ఏరియా అక్కడ, అందరూ కూడా అక్షరాస్యత బాగున్నటువంటి ప్రాంతం, మంచి వాతావరణం ఉన్నటువంటి వాళ్ళు. అందులో ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు స్వయంగా వాళ్ళు ప్రెస్టేజ్గా తీసుకుని అక్కడ మొత్తం రాష్ట్రం తిరిగినారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు అందరూ వెళ్ళి పనిచేయడం జరిగింది. కాబట్టి ఇవన్నిటి కారణాల చేత కేరళలో యూడిఎఫ్ కూటమి వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు తెలంగాణలో 6 గ్యారెంటీలు ఎంత చక్కగా అమలు అవుతున్నాయి, మీకు కూడా అక్కడ అన్ని చేస్తాం మాట ఇచ్చారంట. ఏంటి దాని ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది? తెలంగాణలో 6 గ్యారంటీలు అమలు చేసే పూర్తి ప్రక్రియలో ఉన్నాం. చేసిందండి. ఇప్పుడు కాబట్టే కదా మనం మున్సిపల్ ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎందుకు వేసిండ్రు ఓట్లు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం అనేటువంటి టీఆర్ఎస్ పార్టీ 2 టర్మ్ల అధికారం వచ్చినా కూడా ఒక ఇల్లు వేయలేదు. మేము రాగానే ఇంద్రమ్మ ఇల్లు అయితే ఇచ్చినాం కదా, రుణమాఫీ అయితే చేసినాం కదా, కావాల్సిన ఉచిత బస్సు నడుస్తూ ఉన్నది, మిగిలిన పథకాలు అమల్లో ఉన్నాయి. మీకు దాని గురించి అక్కడ అంత మాత్రం చేసిన పార్టీలు ఎక్కడ ఉన్నాయి అంత ముందు?
కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత చేసామని చెప్పుకుంటాం వేరు, మొదటి నుంచి పూర్తిగా చేసామంటాం వేరు. ఒకటండి, కాంగ్రెస్ పార్టీ చెప్పిన దాన్ని పూర్తిగా చేసే ప్రయత్నంలో ఎప్పుడూ ఉంటది. ఫ్రమ్ ది బిగినింగ్, ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చేసింది చెప్పుకోవడంలోనే వైఫల్యం చెందాం కానీ చేయడంలో ఎక్కడ వైఫల్యం చెందలే. మిగిలిన ప్రాంతీయ పార్టీలు కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కానీ మీ చేయకుండా చేసినవని చెప్పుకుంటారు, చేసినవని చెప్పుకుంటారు. ప్రచారం ఎక్కువ, పని తక్కువ. విన్నారండి? సరే, మన విమర్శకపోతే వెంకరెడ్డి గారు వారు ఏదో సబ్మిషన్ చెప్తున్నారు కానీ, బట్ మాకున్నటువంటిది ఏంటంటే మీరు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీకి నైరాశ్యం ఏం లేదండి. 3 రాష్ట్రాలతో ఉత్సాహంగా జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే స్థితికి మొన్న ఏదైతే అనైతికమైనటువంటి వీళ్ళు బిల్లు పెట్టినరో, మహిళా రిజర్వేషన్స్ కు లింక్ చేస్తూ దానికి దాంట్లో విజయం సాధించడం కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి ఇది 100% ప్లస్ అవుతుంది. ఇక్కడేం మైనస్ కాదు. దాన్ని బెంగాల్ ఎన్నికలు గెలవడం కోసం మహిళా లింక్ చేసి ఒక అనైతికమైనటువంటి ప్రక్రియను భారతీయ జనతా పార్టీ చేసింది. కాబట్టి ఇది 100% 3 రాష్ట్రాల్లో మాదే ఉంది. భవిష్యత్తు భారతదేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేసేటువంటి అవకాశానికి ఇది నాంది అవుతుంది. ఓహో, ఏది మళ్ళీ మొత్తం 20 సార్లు రైట్ ఫైనల్ గా చెప్పేసి వెళ్ళిపోతారంట. మధు గారు ఫైనల్ చెప్పండి. అంటే